నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. దేవి నవరాత్రిలోనే ఉన్నాం. మీకు దేవి నవరాత్రిలో శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అన్న. దసరా శుభాకాంక్షలు. ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు. దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే. ఎందుకంటే అటు దశమహావిద్యల్లో నుంచి మనం గనక చూసుకుంటే దశమహావిద్యల్ని కూడా చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు. ఈ దశమహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం. సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు. అయితే దశమహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాలని పూజిస్తూ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలండి. భగవంతు ఇచ్చిన అవకాశం అన్న ఇది. ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే, మన అన్ని యుగాల్లోంచి చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మానవులు ఒకేలాగా నడిచే యుగం. వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకు వెళ్ళే అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి. తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు. ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు. కానీ కలియుగం వచ్చినప్పటికి ఏమైందంటే నామాన్ని చేస్తే కన్నా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన. సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయాలి? చేయగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు, చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చెయ్యాలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యామ్నాయం అంటే వాళ్ళు చేయలేమో అని బాధపడకుండా ఒక రోజైనా మంచిగా నిష్ఠగా చేయండి. 9 రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచార ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు. 9 రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం 10వ రోజు భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నవరాత్రులు చేసే మొత్తం అసలు తినరు. నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు, రసం, పళ్ళు తినడము, పానీయాల మీద ఆధారపడి ఉంటారు, జ్యూసులు తాగడం. ఆ 10వ రోజు దశమి రోజు భోజనం చేస్తారు. అలా నిష్ఠాగరిష్ఠులు కూడా ఉన్నారు మన దగ్గర. ఇప్పటికీ చేస్తున్నారు అలాగా. అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది. అది పూర్వజన్మ సుకృతం. మనకి రావాలని రావాలని కోరుకోవడం తప్పలేదు, తప్పకుండా చేయాలి. అయితే సులభతరంగా ఎలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ తద్వారా మనకి ఏ గ్రహ శాంతి ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. 2 రోజుల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇక మూడవ రోజు అమ్మవారికి ఏ అలంకరణ చేస్తారు, ఆ అలంకరణలో అమ్మవారిని పూజిస్తే కనుక ఏ గ్రహశాంతి అనేది ఖచ్చితంగా మనకి కలుగుతుంది అనేది ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అన్న. సో 3వ రోజు మనం ఇక్కడ అలంకరణ చూసుకునేది ఏంటంటే అన్నపూర్ణదేవి అలంకరణ. సో అన్నపూర్ణదేవి అలంకరణ అంటే అన్నపూర్ణదేవిని కొలిస్తే ఏంటంటే సాక్షాత్తు కాశీ పరమేశ్వరి ధర్మపత్ని ఆవిడ్ని పూజిస్తే, ఆవిడ్ని కొలిస్తే ఆకలి దప్పికలు అనేవి ఉండవని, సో అన్నానికి లోటు ఉండకుండా ఉంటుందని అందరూ కలిసి అమ్మవారిని పూజిస్తుంటాం అన్నపూర్ణదేవి అలంకరణ. సో అదొకటే కాదు, ఆకలి దప్పులు అంటే ఏంటంటే ఇక్కడ అన్నం అనే కాదు విషయం, అన్నం సంపాదించే సామర్థ్యం. అంటే ఆ రకమైన ఉద్యోగం గాని వ్యాపారం గాని ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి, కరెక్ట్ కెరియర్ లో మనం గ్రోత్ ఉండడానికి, ఎప్పుడైనా సరే మనం ఒక స్థాయికి రావాలి అంటే అది మనకి జాతకంలో యోగం బలంగా ఉంటేనే రాగలుగుతాం. చాలా మంది అనుకుంటారు బాగా చదివామండి కానీ చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాం అంటారు. అంటే జాతకంలో బలహీనంగా ఉంది, కెరీర్ సంబంధించిన గ్రోత్ లేదని అర్థం. ఎవరైనా సరే మంచి కెరీర్ లో సాధించాలంటే, చదువుల్లో అన్ని రంగంలో ఉత్తీర్ణులు అవ్వాలన్నా, కెరియర్ పరంగా అంటే ప్రొఫెషనల్ పరంగా ఎదగాలంటే, ప్రొఫెషనల్ పరంగా అంటే ఎవరైనా తీసుకోండి, అడ్వకేట్స్ తీసుకోండి, డాక్టర్స్ తీసుకోండి. మా పిల్లలు వాళ్ళ డాక్టర్స్ చదువుతుంటే ఆయన డాక్టర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఒక మంచి డాక్టర్ గుర్తింపు పడిన డాక్టర్ హస్తవాసి డాక్టర్ అవ్వడం అంటే చాలా విషయం. అలాగా కావాలన్న వాళ్ళు చాలా సంకల్పాలు పెట్టుకుని ఈ అన్నపూర్ణదేవి రోజున చేసుకోవచ్చు పూజా విధానం. అలాగే మీడియా రంగంలోని తర్వాత యాక్టర్ గా గానీ, ఒక యాంకర్ గా గానీ, ఒక హీరోగా గానీ కావాలన్నా కొన్న
కంపల్సరిగా ఈ రోజు పూజించుకోవాలి అన్నపూర్ణ సో పేరు ప్రఖ్యాతలు అనుకోవచ్చు, వచ్చినటువంటి పేరు చాలా సుస్థిరంగా ఉండటానికి, లేకపోతే అసలు వీళ్ళకి మించిన వాళ్ళు లేరండి అనుకునే ఆ పేరు రావాలన్నా కూడా అన్నపూర్ణాదేవిని చాలా విశేషంగా కొలవాలి. ఎందుకంటే కెరియర్ సంబంధించిన విషయాలన్నిటి కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహం అనేది కంపల్సరీ. అందుకే ఆకలి దప్పులు ఉండవు అంటే ఏంటి అంటే అర్థం, అది అర్థం. అంటే కోటి విద్యలు కూటి కొరికే అని ఊరికే అనలేదు కదా, విద్య ఏదైనా అవ్వచ్చు. 100%. అలాగే ప్రొఫెషనల్ సింగర్స్ గా రాణింపు రావాలన్నా, గుర్తింపు రావాలన్నా సరే ఈ అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు చక్కగా పూజ చేయడం, ఆ రోజు అమ్మవారిని అనుగ్రహం పొందడం. జనాలు ఏంటంటే అందరూ విద్య అంటే సరస్వతి అమ్మవారు అనుకుంటారు, కానీ సరస్వతి అమ్మవారు విద్య ఇవ్వడానికి, కానీ మనకున్న విద్యకి గుర్తింపు రావాలి అంటే అన్నపూర్ణదేవి అలంకరణ రావాలి. సో అన్నపూర్ణదేవి కొలవాలన్నమాట. సో అన్నపూర్ణదేవి అలంకరణ వల్ల మనకున్న విద్య ఏదైతే విద్య ఉందో, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది, ఆ ఆర్ట్కి ఒక గుర్తింపు, ఆ గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా రవి భగవాన్ ఒక అనుగ్రహం కావాలి. అయితే అన్నపూర్ణ అమ్మవారికి రవిగ్రహం యొక్క రవిగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఈ పూజ చేస్తే, సో కెరియర్ లో ఎన్ని రంగాల్లో ఏ రంగాలు సాధించాలన్నా, ఒక పేరు గుర్తింపు రావాలంటే దానికి అన్నపూర్ణాదేవి అలంకరణ రోజున చక్కగా పూజ చేయించడం. ఇంట్లో కుదిరితే చక్కగా అమ్మవారి హోమం చేయించుకోవడం, చక్కగా పూజ స్తోత్రం చేయించడం. ఎటువంటి పూజలు అంటే కనకాంబరాల పూలతో చేయాలి. కనకాంబరాలతో చాలా కనకాంబరాల పువ్వులతో, సంపెంగ పువ్వులతో, సంపెంగ కనకాంబరం అంటే సువాసన కలిగిన పువ్వులు ఉండాలి కంపల్సరీ. కనకాంబరాలతో చేసి కనక వర్షం కురుస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందుకే కనకాంబరాల పువ్వులతో పూజ చేస్తాం. అంటే సువర్ణ పుష్పాలతో పూజ చేయడం అంటాం కదా, సువర్ణ పుష్పాలు అనేది కంటే కనకాంబరాల పువ్వులతో చేస్తే కూడా సువర్ణ పుష్పం కింద వస్తుంది. అంతే. అయితే ఇది అష్టోత్తరం చదువుతూ ఆ కనకాంబరాలు అమ్మవారి దగ్గర వేయటం అంతే. గుప్పెల్లో కనకాంబరాలు తీసుకోవడం, అష్టోత్తరం చదువుకోవడం, అన్నపూర్ణ అష్టోత్తరం, లేదంటే లలితా సహస్రనామాన్ని చదువుతూ అమ్మవారి దగ్గర ఎంత లలితా సహస్రం అయ్యే వరకు పుష్పాలు అలా వేస్తుంటే పుష్ప వర్షం అనమాట అమ్మవారికి. అలా వర్షంలా కురిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నపూర్ణ దేవి అలంకరణ రోజున ఇది చేయడము, అన్నదానం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కరికైనా అన్నం పెట్టాలి ఆ రోజు. అయితే మనకి కలిగి ఉంది బాగుంది అంటే చక్కగా అందరినీ పిలిచి అన్నదానం చేయండి. అన్నదానం చేసి అన్నదానానికి తగ్గ ప్రసాదం ఏంటంటే, అన్నదానం ఏవైనా పెట్టచ్చు, అమ్మవారి ప్రసాదం మాత్రం దద్దోజనము, తర్వాత కేసరి అంటే గోధుమ రవ్వతో చేస్తారు. మామూలుగా బొంబాయి రవ్వతో చేస్తాం కేసరి, అలా కాకుండా గోధుమ రవ్వతో ప్రసాదం చేస్తారు. మన అన్నవారు దేవస్థానం వాటిలో చూస్తుంటే ప్రసాదం, అలాంటి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. ఇలా నైవేద్యం పెట్టడం వల్ల మన కెరియర్ పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా రవిగ్రహ శాంతి జరుగుతుంది, రవిగ్రహ శాంతి అవుతుంది, అన్నపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. చక్కగా ఈ విధంగా వెళ్ళి చేయడము, ఒక సుహాసినికి చక్కగా చీరా జాకెట్ పెట్టడం, ఒక బాలను పూజించడం. నవరాత్రుల్లో ఎప్పుడు కూడా ఏంటంటే సుహాసిని పూజిస్తేనే అమ్మవారి ప్రీతి చెందుతుంది, అలాగే బాలని పూజిస్తే కూడా అమ్మవారి ప్రీతి చెందుతుంది. ఏమీ తెలియని ఒక అమాయకురాలైన బాలని పూజిస్తుంటే మనకి లోనున్న దుర్గుణాలన్నీ తొలగిస్తుంది ఆవిడ, ఖచ్చితంగా సద్గుణాలను ప్రాప్తిస్తుంది. సుహాసిని పూజ చేయడం వల్ల అంటే మాంగళ్య దోషాలు లేకుండా, ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కలిగిస్తుంది. మాంగళ్య దోషం అంటే మనకే కాదు, మన వంశంలో ఎవరికి రాకుండా కలిగిస్తుంది. అందుకని సువాసిని పూజ చేయాలి. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ. అయితే ఈ చీరలకి ఆ కలర్లకి వచ్చి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమి శాస్త్రం చెప్పలేదు, అయినప్పటికీ కలర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అమ్మవారికి ఏ కలర్ చీర కట్టమంటారా? తప్పకుండా గంధం కలర్, బంగారం రంగు గాని గంధం రంగు గాని కట్టచ్చు అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారికి అంటే మన మనస్సుకి ఏది నచ్చితే అది పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే రూపాలకి అలంకరణలకి పెట్టారు కనుక చక్కగా అమ్మవారికి ఇష్టం గనక కట్టచ్చు. గంధం రంగు చీర కట్టడం, లేకపోతే బంగారు రంగు చీర కట్టడం అనేది చాలా. కాకపోతే చీరకి అంచు ఉండాలి, అంచున్న చీర కంపల్సరీగా పెట్టాలి, అమ్మవారి దగ్గర కట్టాలి. ద్వారా ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.